గీతం విశ్వవిద్యాలయం ఎంపీ శ్రీభరత్లపై జగన్మోహన్ రెడ్డి టీం జల్లుతున్న బురదలో వారే కూరుకుపోతారని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పట్టాభి చెప్పారు. విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కృష్ణలతో కలిసి పట్టాభి మీడియా సమావేశం నిర్వహించారు. పేదలకు ఉన్నత విద్యను అందిస్తున్న గీతం విశ్వవిద్యాలయంపై వైసీపీ అక్కసు వెళ్లగక్కుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఆ పదవిలో ఉన్నప్పుడు నాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఎందుకు మిన్నకుండిపోయారని నిలదీశారు. ఎందుకు ఎడ్యుకేషన్కి ఇచ్చారు, బట్ అట్ ద రేట్ ఆఫ్ 25 lakhs per acre ఇచ్చారు. అప్పుడు ప్రతిపాదన మీకు కావాలంటే ఆర్డర్స్ మీకు ఇస్తాం. 1.5 crores per acre ఉంది, బట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వస్తున్నారు అని చెప్పేసి 25 lakhs per acre ఇచ్చారు. మేము కామెంట్ చేయలేదే, స్వాగతించాం. రీసెంట్గా ఇంటర్నేషనల్ స్కూల్కి 11 ఎకరాలు బెంగళూరుకి చెందిన, నాకు తెలిసి ఎన్పిఎస్ ట్రస్ట్, టిఐఎస్బి, ద ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బెంగళూరు, వాళ్ళకి 11 ఎకరాలు ఇచ్చారు అట్ ద రేట్ ఆఫ్ 1 crore per acre. రీసెంట్గా ఐ థింక్ 1 year 2 years బ్యాక్ 11 ఎకరాలు అంటే 11 కోట్లకి ఇచ్చారు. మరి ఇలా 5,000 కోట్లు ఎలాగైపోయింది, అది కూడా అయిపోవాలి కదా, అన్ని వేల కోట్లు అంటే వాళ్ళ లెక్కల ప్రకారం. మీరు ఇచ్చిందే నీకు గుర్తులేవా? నువ్వు మినిస్టర్గా ఉన్నావు, ఈరోజు ఏదైతే శుద్ధలు మాట్లాడుతున్నాయో ఎంతోని తెలీదా నీకు? నీకు తెలియకుండానే జరిగిపోయిందియా? మరి శారదాపీఠం పోనీ ఇవన్నీ ఒక ఎత్తు, విద్యా సంస్థలకు ఇచ్చారు, విద్యా ప్రమాణాల కోసం ఇచ్చారు. ఎస్ కరెక్ట్, మేము అన్ని స్వాగతించాం. మేమేమి ఇప్పుడు కూడా వీఆర్ నాట్ కాంట్రాడిక్టింగ్. శారదాపీఠానికి ఒక దొంగ బాబాకి 225 కోట్ల భూమి 15 లక్షల రూపాయలు కట్టబెట్టారంటే ఎకరం 1,00,000 రూపాయలు చొప్పున. దేనికోసం? ఎవరికి మంచి చేద్దాం అనుకున్నావు? ఏ ప్రమాణాలు పెంచుదాం అనుకున్నావు? ఎందుకు మాట్లాడుతావు ఇవాళ? మరి ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు నువ్వు? కళ్ళు లేవా మీ అందరికీ? చెవులు లేవా? లేదు ఇప్పుడే గుర్తొచ్చినాయా? పోతే మీ రోజు మన రాజధానిలో కూడా మీకు తెలుసు, విట్స్, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం మెడ్రాస్, వెల్టెక్, లేకపోతే బిట్స్ పిలాని, రీసెంట్గా 35 acres బిట్స్ పిలాని, అమృత, ఇవన్నీ పేరొందిన వెల్ ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, వెల్ ఆర్గనైజ్డ్ ప్రూవ్డ్ యూనివర్సిటీస్.